హ్మ్. మనం ఒక పెద్ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చాలాసేపు ఆగిపోతాం కదా. అవును, కరెక్ట్. చాలా చిరాకొస్తుంది ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. ఎర్ర లైట్ పడి ఉంటుంది, ఎంతగా ఎదురు చూసినా ఆ సిగ్నల్ పడదు. ఇంకా సమయం వృధా అవుతోందని ఒకటే టెన్షన్. ఇక విసుగొచ్చి బండి ఆపేసి స్టీరింగ్ మీద తలబాల్చుకునే పరిస్థితి వస్తుంది. నిజమే. రోజువారీ జీవితంలో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితే ఇది. అవును. కానీ ఆ, అకస్మాత్తుగా గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఇక వెనుక ఉన్నవారంతా హారన్లు కొడుతుంటారు. ఒక్కసారిగా మన బండి జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంది. ఇక ఆ వేగాన్ని ఆపడం ఎవరి తరం కాదు. వావ్, భలే చెప్పారు. రైట్. ఈ వారం అంటే 2026 మే 17 నుండి మే 24 వరకు బేసిక్గా ధనుస్సు రాశి వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉండబోతోంది. అవును, మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ అదే చెప్తున్నాయి. కరెక్ట్. మూల, పూర్వాషాఢ, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం నక్షత్రాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ఎప్పట్నుంచో ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ పడినట్లు ముందుకు వెళ్లేలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ వారం మన విశ్లేషణలన్నీ ముఖ్యంగా ఈ ఆకస్మిక వేగం గురించే మాట్లాడుతున్నాయి. అసలు ఈ బూస్ట్ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వస్తోంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటారు? ఈ సిగ్నల్ జంప్ ఉపమానం మీరు చెప్పింది ఇక్కడి పరిస్థితికి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే యాక్చువల్లీ ఇక్కడ కేవలం గ్రీన్ సిగ్నల్ పడటం మాత్రమే కాదు, ఆ రహదారి అంతా క్లియర్గా ఉండటం కూడా మనం గమనించాలి. అంటే ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోతుందంటారా? అవును. ఈ సానుకూల వాతావరణానికి లేదా ఈ ఆకస్మిక కదలికకు ప్రధాన కారణం ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం. జ్యోతిష శాస్త్రంలో మనం గురుగ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటాం కదా. బృహత్ అంటేనే విస్తరణ. ఓ, ఎక్స్పాన్షన్ అన్నమాట. కరెక్ట్. ఆయన జ్ఞానానికి, మార్గదర్శకత్వానికి, అలాగే అదృష్టానికి ప్రతీక. ఈ వారం ఆ గురుబలం ధనుస్సు రాశి వారిపై ప్రత్యేకంగా ఉండటం వల్ల వారి ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు వస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇన్నాళ్లుగా రేపటి గురించి వాళ్లలో ఉన్న భయాలు, అభద్రతాభావాలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తుపై ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక స్పష్టమైన క్లారిటీ, దార్శనికత కనిపిస్తాయి. వావ్. అంటే ఒక రకంగా మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయి దారి స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం లేదా విదేశీ ప్రయాణాలు, ఇలా ఏ రంగం చూసుకున్నా సరే అకస్మాత్తుగా సానుకూల మార్పులు వస్తాయని మన దగ్గర ఉన్న సోర్సెస్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి. నిజమే. అలాగే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరగడం, జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడం అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ లా కనిపిస్తుంది కదా. అవును. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ కొత్త పరిచయాలే వారి తదుపరి విజయాలకు వంతెనలా మారుతాయి. అంటే నెట్వర్కింగ్ పరంగా హెల్ప్ అవుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గురుగ్రహం అనేది నెట్వర్కింగ్ ని, నాలెడ్జ్ షేరింగ్ ని చాలా ప్రోత్సహిస్తుంది. ఎవరైతే విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ వారం ఒక మాస్టర్ కి దొరికినట్లే అనుకోవాలి. కానీ ఇక్కడే నాకు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఏంటది? అంటే అన్నీ ఇంత అద్భుతంగా శరవేగంగా జరుగుతున్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ట్రాఫిక్ సిగ్నల్ లాగానే ఆలోచిద్దాం. గ్రీన్ సిగ్నల్ పడగానే స్పీడ్గా వెళ్లాలనే తొందరలో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా. అవును, ఉంటుంది. మరి ఒక మనిషికి ఒకేసారి ఇంత సక్సెస్ వస్తున్నప్పుడు ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పొరపాట్లు చేసే అవకాశం లేదా? మన సోర్సెస్ దీని గురించి ఏమైనా హెచ్చరిస్తున్నాయా? ఇది చాలా కీలకమైన పాయింట్. ఇందాక మీరు ట్రాఫిక్ సిగ్నల్ అన్నారు కదా. నిజమే, సిగ్నల్ పడింది, కానీ అది రద్దీగా ఉండే సమయం కూడా కావచ్చు. రైట్. వేగం ఎంతుందో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించే విచక్షణ కూడా అంతే ఉండాలి. మన విశ్లేషణలలో ఒక స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తోంది. అదేమిటో చెప్తారా? బేసిక్గా అన్ని అనుకూలంగా ఉన్నాయని, ఒక్క రోజులోనే అద్భుతాలు జరిగిపోవాలని వయస్సుకు మించిన ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. ఓహో, అతిగా ఊహించుకోకూడదు. అవును. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చిన్నపాటి నిరాశలు ఎదురవుతాయని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ ధనుస్సు రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పదం ఓర్పు. అంటే బండి స్టార్ట్ చేసి యాక్సిలేటర్ మీద కాలు పెట్టినా సరే బ్రేక్ ఎప్పుడు వెయ్యాలో ముందుగానే తెలుసుండాలంటారా? ఖచ్చితంగా. గురుబలం ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఆ ధైర్యాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది మన ఓర్పే. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరియు వ్యాపారంలో. అవును, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు చకచకా జరుగుతున్నాయి కదా అని ప్రతి దాంట్లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టేయకూడదు. అనవసర ఖర్చులు చెయ్యటం,
అవసరం లేని రిస్కులు తీసుకోవడం ఈ వారం ఏమాత్రం మంచిది కాదు. కరెక్ట్. ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ధైర్యం వేరు, మూర్ఖత్వం వేరు అని వాళ్ళు గ్రహించాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఓర్పు అనే బ్రేక్ని సరిగ్గా వాడుకుంటూ అడుగులు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ అడుగులు ఏ ఏ మార్గాల వైపు వేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. తప్పకుండా. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం వ్యాపారస్తులకు ఈ వారం పట్టిందల్లా బంగారమే అనేలా ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, ట్రావెల్, ఆన్లైన్ సేవలు, అలాగే విదేశీ వ్యాపారాలు మరియు ఆధ్యాత్మిక రంగాలలో విశేష లాభాలున్నాయని చెప్తున్నారు. అవును. ఎందుకు ఈ నిర్దిష్టమైన రంగాలు మాత్రమే ఇంతగా హైలైట్ అవుతున్నాయంటారు? చాలా మంచి ప్రశ్న. మనమిందాక మాట్లాడుకున్న గురుగ్రహం లక్షణాలను ఒకసారి లోతుగా గమనిస్తే దీనికి చాలా ఈజీగా సమాధానం దొరుకుతుంది. ఓకే. బేసిక్గా గురువు అంటేనే జ్ఞానం. కాబట్టి సహజంగానే ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన వారు అంటే టీచర్లు, ట్యూటర్లు, విద్యా సంస్థలు నడిపేవారికి మంచి లాభాలు వస్తాయి. రైట్. లాజిక్ కరెక్ట్గా సింక్ అవుతుంది. అలాగే గురువు విస్తరణకు అంటే ఎక్స్పాన్షన్కి కారకుడు. భౌగోళిక సరిహద్దులు దాటి వ్యాపారం చేయడం విస్తరణ కిందకే వస్తుంది కదా. అవును. ఫారిన్ బిజినెస్ అంటేనే ఎక్స్పాన్షన్ కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ట్రావెల్ అలాగే విదేశీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. నేటి కాలంలో విస్తరణ అంటే ఆన్లైన్ లేదా టెక్నాలజీ రంగం కూడా. అందుకే డిజిటల్ రంగాలకు, టెక్నాలజీ ఆధారిత సేవలకు ఈ వారం అత్యంత అనుకూలమైనది. వావ్, అద్భుతమైన కనెక్షన్ అండి. గురుగ్రహం అనేది జ్ఞానం మరియు విస్తరణలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటిదన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రశంసలు, ప్రమోషన్ అవకాశాలపై చర్చలు జరుగుతాయని ఉంది. ప్రభుత్వ పనుల్లో కూడా మంచి కదలిక కనిపిస్తుందట. మరి విద్యార్థులు మరియు యువత పరిస్థితి ఎలా ఉండబోతోంది? యాక్చువల్లీ వాళ్లకు ఇది నిజంలో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. చదువులో ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. ఓ, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అవును. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో లేదా విదేశాల్లో ఉన్నత విద్య కోసం వీసా పనుల కోసం ప్రాసెస్ చేస్తున్నారో వారికి ఈ వారం ఒక స్పష్టమైన మరియు పాజిటివ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఈ యువత మరియు విద్యార్థుల గురించి వింటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏంటది? వీరంతా ఇప్పుడు విత్తనాలు చల్లడానికి సిద్ధంగా దున్నిపెట్టిన సారవంతమైన నేల లాంటివారు. ఇక్కడ అదృష్టం, అవకాశాలు అనేవి అనుకూలమైన వాతావరణం లేదా మంచి వర్షం లాంటివి. చాలా మంచి పోలిక. కానీ వాతావరణం ఎంత అద్భుతంగా ఉన్నా సరే మనం కుర్చీలో కూర్చుని పగటికలలు కంటుంటే ఆ నేలలో పంట పండదు కదా. కష్టపడి విత్తనాలు నాటితేనే కదా ఫలితం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. మన విశ్లేషణల్లో కూడా సరిగ్గా ఇదే సలహా కనిపిస్తోంది. దొరికిన సమయాన్ని సరిగ్గా వినియోగించుకుని కష్టపడాలని. వాస్తవానికి అదృష్టమనేది కేవలం మన శ్రమకు మల్టిప్లయర్ లాగా మాత్రమే పనిచేస్తుంది. సున్నా శ్రమ పెడితే అదృష్టం ఎంతున్నా ఫలితం సున్నానే అవుతుంది కదా. అవును, ఖచ్చితంగా. వాతావరణం అనుకూలించినప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితాన్నిస్తుంది. అందుకే ఈ వారం విద్యార్థులు తమ ఫోకస్ని డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్లనీయకుండా పూర్తిగా లక్ష్యాల మీదే పెట్టాలి. రైట్. విదేశీ అవకాశాలు గురించి మన సమాచారం పదే పదే నొక్కి చెబుతోంది. విదేశీ సంస్థల నుంచి ఆఫర్స్ రావడం, వీసా ఇంటర్వ్యూలు క్లియర్ అవ్వడం లేదా ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చేయడం, ఇవన్నీ ఆ విస్తరణ శక్తికి నిదర్శనాలుగా చూడొచ్చు. నిజమే. అయితే కెరియర్లో ఇంత వేగంగా ఎదుగుదల ఉన్నప్పుడు అది సహజంగానే మన బ్యాంకు బ్యాలెన్స్ని మారుస్తుంది కదా. అవును, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వారం ఆర్థికంగా రాబోతున్న మార్పుల గురించి మాట్లాడాల్సి వస్తే ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం అనేది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. అవును, చాలా మందికి ఇది మంచి న్యూస్. అలాగే భూమి లేదా ఆస్తుల వ్యవహారాల్లో లాభాలు, ఆన్లైన్ మార్గాల ద్వారా కొత్త ఆదాయ వనరులు ఏర్పడటం మనం గమనించవచ్చు. ఇదంతా బానే ఉంది, కానీ ఇక్కడ మహిళల జీవితాలపై ఈ మార్పులు ఎలాంటి ప్రత్యేక ప్రభావాన్ని చూపబోతున్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా ముఖ్యం. మహిళలకు ఈ వారం ఒక ప్రత్యేకమైన బూస్ట్ ఉందని చెప్పాలి. ఓ, ఎలాగంటారు? ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణులకు వారు చేసే పనులకు సరైన గుర్తింపు, అలాగే కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఇంట్లో ఒక శుభ వాతావరణం నెలకొంటుంది. చాలా మంచిది. అలాగే పూజలు, దైవ దర్శనాల పట్ల వారికి ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక వర్కింగ్ ఉమెన్ విషయానికొస్తే ఆఫీస్లో వారి టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ లాంటివి వస్తాయా? అవును, ప్రశంసలు మరియు లీడర్షిప్ రోల్స్ లేదా కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వినడానికంతా చాలా పాజిటివ్గా ఉంది. కానీ ఇక్కడే నేను ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఆర్థికంగా బాగుంది, కెరీర్లో గ్రోత్ ఉంది, కుటుంబంలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన గ్రహస్థితుల రిపోర్ట్లో శారీరక ఆరోగ్యం విషయంలో ఎందుకు ఒక వార్నింగ్ బెల్ మోగించారు? అది కూడా ఒక పాయింటే. ముఖ్యంగా అలసట, కాళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు మరియు ఒత్తిడి, వీటిని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. మంచి జరుగుతున్నప్పుడు మనిషికి ఇంకా రెట్టింపు ఉత్సాహం రావాలి కదా. ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నట్లు? బేసిక్ గా చూడటానికి ఇదొక కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది, కానీ దీని వెనుక సైన్స్ అండ్ సైకాలజీ రెండూ ఉన్నాయి. సైకాలజీ ఎలా పనిచేస్తుంది ఇక్కడ? ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు పని భారం కూడా అదే స్థాయిలో అమాంతం పెరుగుతుంది. అవును, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ ఒకేసారి కదులుతున్నప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్కి ప్రయాణాలు చేయడం, వర్క్ టెన్షన్లో పడి సమయానికి తినకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. టైంకి భోజనం చేయరు. ఎగ్జాక్ట్లీ. ఈ లైఫ్ స్టైల్ మార్పుల వల్లే కాళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు లాంటివి వస్తాయి. ఓహో, అంటే ఇవి అనారోగ్య సమస్యలు కావు, సక్సెస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అవును, అలాగే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆఫీస్లో బాస్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రమోషన్ సంతోషం ఒక నిమిషం ఉంటుంది, ఆ తర్వాత 100 గంటల స్ట్రెస్ మొదలవుతుంది. అక్షరాల అంతే. అందుకే ఈ సమయంలో ఫిజికల్ హెల్త్ ని మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? స్ట్రెస్ ని జయించడానికి రోజు ఉదయం కాసేపు యోగా లేదా మెడిటేషన్ చేయడం, ఎంత బిజీగా ఉన్నా సమయానికి భోజనం చేయడం చాలా అవసరమని ఈ విశ్లేషణలు గట్టిగా సూచిస్తున్నాయి. కరెక్ట్, బ్యాలెన్స్ ఉండాలి. కంటిన్యూస్గా ప్రయాణించి శరీరాన్ని అలసిపోనివ్వకూడదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఒక ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఒకవైపు వర్క్ ప్రెషర్, పరుగులు, మరోవైపు బాడీలో పెయిన్స్, ఈ రెంటి మధ్య శాండ్విచ్ అయిపోతున్న మనిషికి కాస్త ప్రశాంతతనిచ్చేవి కుటుంబం మరియు ఆధ్యాత్మికత మాత్రమే. అవును, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. సో ఈ వారం ధనుస్సు రాశి వారి ఫ్యామిలీ డైనమిక్స్ అలాగే ఆధ్యాత్మిక బ్యాలెన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇంట్లో శుభకార్యాల గురించి డిస్కషన్స్ జరుగుతాయి, పెద్దల ఆశీర్వాదాలుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది అని మన డేటా చెప్తోంది. అలాగే వివాహం కోసం వేచి చూస్తున్న వారికి, ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదొక సాలిడ్ వీక్ అని చెప్పొచ్చు. వాళ్ళకు కూడా మంచి వార్తలుంటాయా? అవును, వారి బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకోవడానికి ఇదొక మంచి సమయం. కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ అప్లై చేశారు. అదేమిటి? అదేంటంటే మాట్లాడుతున్నప్పుడు మాటల్లో ఓర్పు అవసరం, కుటుంబ సభ్యుల భావాలను గౌరవించాలి అనుంది. ఒకవైపు కుటుంబంలో అంతా బాగుంటుందని చెబుతూనే ఇలా మాట జారకండి అని ఎందుకు చెప్తున్నారు? బయట ఆఫీస్లో వస్తున్న సక్సెస్ మన ఇంట్లో మాట తీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? డెఫినెట్గా చూపిస్తుంది. సైకలాజికల్గా చూస్తే బేసిక్గా బయట మనకు వరుసగా విజయాలు వస్తున్నప్పుడు, అంతా మనం అనుకున్నట్లే జరుగుతున్నప్పుడు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నేను గ్రేట్ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. కరెక్ట్. నేను సాధిస్తున్నాను, నాకన్నీ తెలుసు అనే భావన వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా లేదా సలహా ఇచ్చినా చిరాకు, కోపం వస్తాయి. ఇది చాలా కామన్ గా జరిగేదే. విజయ గర్వం మాటల్లో అహంకారంగా మారకూడదని ఉద్దేశంతోనే ఈ హెచ్చరిక. ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వకపోతే బయట ఎంత సక్సెస్ ఉన్నా అది ఇంట్లో సంతోషాన్నివ్వదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అండి. సక్సెస్ కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. అవును. ఇక మనం ఈ వారాన్ని మరింత పాజిటివ్ గా మార్చుకోవడానికి అదృష్ట రంగులు, సంఖ్యల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తప్పకుండా. పసుపు, ఆరెంజ్, గోల్డెన్ కలర్ మరియు క్రీమ్ వైట్ రంగులు శుభాన్నిస్తాయని, 3, 5, 9 అనేవి లక్కీ నంబర్స్ అని మన విశ్లేషణలో ఉంది. అవును, ఇవి వాడటం మంచిది. అలాగే ఆధ్యాత్మిక పరిహారాల విషయానికి వస్తే గురువారం నాడు పసుపు వస్త్రాలు ధరించి దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉంది. అలాగే శనగలు దానం చేయడం, ఓం గురువే నమః అని 108 సార్లు జపించడం చేయాలి. రైట్. శనివారం పేదలకు అన్నదానం, ఆదివారం విష్ణు సహస్రనామ పారాయణం,
శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాల సమర్పణ వంటివి కూడా సూచించారు. అవును. అలాగే వారంలో కనీసం 2 లేదా 3 సార్లు గుడికి వెళ్లాలని, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలని చెప్పారు. ఇవి వినడానికి ఒక రెగ్యులర్ పూజా విధానాల్లా అనిపిస్తాయి, కానీ వీటికి ఒక లోతైన అర్థం ఉందని నా ఫీలింగ్. అవును, ఖచ్చితంగా ఉంది. నా ప్రశ్న కూడా అదే. ఒకవైపు మనిషి ఆఫీస్లో బిజినెస్లో తీరిక లేకుండా ఉన్నాడు కదా, ఇలాంటి బిజీ వీక్లో ఈ రంగులు ఫాలో అవ్వడం, 108 సార్లు మంత్రాలు చదవడం, గుళ్ళ చుట్టూ తిరగడం, ఇవన్నీ మనిషికి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ అవుతాయి? చెప్తాను. ఇవి కేవలం దేవుడికి భయపడి చేసే పనులా, లేక వీటి వెనక ఏదైనా సైకాలజీ ఉందా? ఇవి ఒక యాంకర్స్ లాగా పనిచేస్తాయా అని నా డౌట్. ఎగ్జాక్ట్లీ. ఇవి చాలా పవర్ఫుల్ యాంకర్స్. ఉదాహరణకు రంగుల గురించి చూద్దాం. పసుపు లేదా ఆరెంజ్ రంగులు కలర్ సైకాలజీ ప్రకారం ఎనర్జీకి, ఆప్టిమిజంకి, అంటే ఆశావాదానికి సింబల్స్. ఓ, సో వాటిని చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. రైట్. ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళేటప్పుడు అలాంటి కలర్స్ వాడటం వల్ల మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఇక పరిహారాల విషయానికొస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి రోజంతా మీటింగ్స్, కాల్స్, ట్రావెల్స్తో హై స్పీడ్లో ఉన్నాడు. మైండ్లో 100 ఆలోచనల కోలాహలం ఉంటుంది. రైట్, ఫుల్ స్ట్రెస్. అలాంటి వ్యక్తి గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ఒక పద్ధతిలో 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు, లేదా కళ్ళు మూసుకుని ఓం గురువే నమః అని ఒక శబ్దాన్ని రిపీట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అది ఆటోమేటిక్గా మన శ్వాసను, అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని కూల్ చేస్తుంది. వావ్, వండర్ఫుల్. ఆ ఉరుకులు పరుగుల జీవితానికి అదొక స్పీడ్ బ్రేకర్. ఆ 10 నిమిషాలు మనిషిని వర్తమానంలో, అంటే ప్రెజెంట్ మూమెంట్లో నిలబెడుతుంది. అద్భుతం అండి. అంటే మంత్రం అనేది మైండ్లో ఉన్న నాయిస్ని క్యాన్సిల్ చేసే ఒక టూల్ అన్నమాట. మరి అన్నదానం చేయడం కూడా ఇలాంటిదేనా? ఖచ్చితంగా. మనం ఇందాక సక్సెస్ వల్లొచ్చే అహంకారం గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు డబ్బులు వస్తున్నాయనే ఫీలింగ్కి ఇదొక విరుగుడు. అంటే ఒక గ్రౌండింగ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. నా దగ్గర ఉన్న దాంట్లో కొంత సమాజానికి, లేని వారికి ఇవ్వటం అనేది మనిషిలో వినయాన్ని పెంచుతుంది. ఈ పరిహారాలు మనిషిని గాలిలో తేలిపోకుండా నేల మీద స్థిరంగా ఉంచుతాయి. ఇది చాలా అద్భుతమైన ఇన్సైట్ అండి. సో ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ వారం ఒక సువర్ణావకాశాల గని అని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు, ఆగిపోయిన పనులు పట్టాలెక్కడం, ఫైనాన్షియల్ గ్రోత్, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. అవును, కానీ ఆ వచ్చిన అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి ఓర్పు, కష్టపడే తత్వం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరియు దైవభక్తితో కూడిన వినయం అనే ఫౌండేషన్స్ చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆ సక్సెస్కి ఒక వాల్యూ ఉంటుంది. ఈ వారం వారు ఆశించిన పూర్తి ఫలితాలను అద్భుతంగా సొంతం చేసుకోగలుగుతారు. రైట్. మన ఈ డీప్ డైవ్ అనాలిసిస్ సారాంశం అంతా ఇదే. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తాను. చెప్పండి. సమాజంలో వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో, కష్టాలు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలో చాలామందికి తెలుసు. దాని గురించి ఎన్నో పుస్తకాలు కూడా చదివి ఉంటారు. కానీ ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు, ఒక మనిషి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుతమైన అవకాశాలు అన్నీ ఒకేసారి అకస్మాత్తుగా తలుపు తట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. అవును, వైఫల్యాన్ని తట్టుకోవడం కంటే ఆ అకస్మాత్తుగా వచ్చిన భారీ విజయాన్ని, ఆ స్పీడ్ని సరైన బ్యాలెన్స్తో హ్యాండిల్ చేయడమే అసలైన సవాలుగా మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. మనిషి తాను కోరుకున్న అత్యున్నత విజయం ఒక్కసారిగా ఎదురైతే దాన్ని స్వీకరించి నిలబెట్టుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉంటాగా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.